నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా కారణం అదే. మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. అసలు బిగ్ బాస్కి వెళ్ళక ముందు మీరు అందరూ కూడా నన్ను మీ ఛానల్స్కి పిలిచి ఇంటర్వ్యూలు చేసి నన్ను ఇంత వాణి చేసి మీరే నన్ను అక్కడికి పంపించారు. సో ఇక్కడ మీకు కొంచెం అందరూ ఒకటేసారి రావడం వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది, దయచేసి మీరు అర్థం చేసుకోండి. సో ఇకపోతే ఎలిమినేషన్ బిగ్ బాస్ చరిత్రలో ఇది హ్యాపీయెస్ట్ ఎలిమినేషన్గా మీరు గమనించాలి. ఆ కంటెస్టెంట్స్ ఎవరు కూడా వెనుకోట్లు పొడి చేయడం అలాంటివన్నీ కాదు. ఈ రోజు నన్ను ఎలిమినేట్ చేసి పంపించిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం బిగ్ బాస్లో ఇలాంటి ఒక సాంప్రదాయానికి తెరదీశారు. అంటే జనరల్గా ఇన్నాళ్ళు జనాలే ఆడియన్సే ఎలిమినేట్ చేస్తున్నారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ని నేను ఆల్రెడీ ఒక రోజు ముందు నుంచే నేను ప్రిపేర్ చేశాను. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను పిల్లల్ని చూద్దాం అనుకుంటున్నాను, నాకు కొంచెం మేర దమ్ గుట్రా ఇదర్, నేను ఖచ్చితంగా పోదాం అనుకుంటున్నాను. దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే నాకు అక్కడ ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది. ఒకే ఒక వెజిటేరియన్ మొత్తం నేను అక్కడ అందరూ కూడా ఎగ్ లేకపోతే చికెన్ మటన్ ఇవన్నీ తీసి సరిపెట్టుకుంటున్నారు. కానీ నాకు చాలా ప్రాబ్లం అయిపోయి ఎంత ప్రాబ్లం అయిందంటే వాళ్ళు ఆఖరికి ఆ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు. సో ఏ సోర్స్ లేకుండా నాకు ఆల్మోస్ట్ 2-3 రోజులుగా రోజు పొద్దున్న లేవగానే చక్కెర రావడం ఇవన్నీ కూడా అవుతుండే. సో నేను 2-3 సార్లు రిక్వెస్ట్ కూడా చేశాను. అది కొంచెం ఆ ఫుడ్ ప్రాబ్లం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఇక బిడ్డను చూసుకోవాలనే ఆత్రంలో నేనే అందరినీ అడిగి వాళ్ళు ప్రేమతో బిగ్ బాస్ చరిత్రలో ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లేదు. కంటెస్టెంట్స్ అందరూ కూడా నన్ను ప్రేమతోనే పంపించారు. అండ్ మేబీ హూ నోస్ మళ్ళీ రాసి పెట్టుంటే ఇంకోసారి వెళ్దాం అంతే. తెలీదండి. ఫ్యాన్స్ అందరికీ కూడా నా జోకులు లేకపోతే నా స్పాంటినిటీ నచ్చి ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను. సో నన్ను అర్థం చేసుకున్నారు. అట్లీస్ట్ శేఖర్ భాష ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, వాడు ఇలాంటి జోకులు వేస్తాడు, వాడి టైమింగ్ ఇలా ఉంటుంది, వాడి స్పాంటినిటీ ఇలా ఉంటుంది అని మీరు గ్రహించినప్పుడు బిగ్ బాస్ లో మళ్ళీ వస్తే అవకాశం వెళ్తాను. బిగ్ బాస్ కాకపోతే మనకి బోల్డెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. విన్నర్ ఎవరు అవుతారని కాదు, ఎవరు అవ్వాలని కోరుకున్నారంటే నాకు సీత కానీ విష్ణుప్రియ కానీ అయితే బాగుంటుంది. మన తెలుగు అమ్మాయిలు, ఇప్పుడు దాకా అమ్మాయిలు కాలేదు, ఫస్ట్ టైం అమ్మాయిలు అయితే బాగుంటుంది. అండ్ తెలుగు అమ్మాయిలు కదా అని ఒక అనిపించింది. తెలుగు బిగ్ బాస్ మొత్తంలో ఇప్పుడు ఎక్కువ మంది చూస్తే బయట వాళ్ళే కనిపిస్తుంది. మీకేమనిపించింది? అనిపించింది, అది కూడా అనిపించింది, కొంత అనిపించింది. బట్ అంటే ఒకసారి వాళ్ళు వాళ్ళ ఊరు దాటి మన దగ్గరికి వచ్చి మనతో ఉంటున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళు కానీ పరిగణించాలి. సో ఎలిమినేట్ అవడం కూడా ఫస్ట్ బేబాక్ గా నెక్స్ట్ మీరు ఇద్దరు తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అందులో ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ కూడా. లేదు అస్సలు ఫీల్ అవ్వడానికి ఏం లేదు. నేను మీ వాడినే. ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఈ బిగ్ బాస్కి వెళ్ళక ముందు కూడా ఇదే రేంజ్లో నాకు ఆదరణ రోజు ఏదో ఛానల్లో కనబడుతుండేవాడిని, మాట్లాడుతుండేవాడిని. కాకపోతే అప్పుడు మీరు చూసిన శేఖర్ కంప్లీట్గా డిఫరెంట్ ఉండే. చాలా సీరియస్గా లా పాయింట్లు మాట్లాడుతూ ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తూ ఇన్వెస్టిగేట్ చేసి మీలో ఒకటిగా ఉండే. నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా కారణం అదే. నేను ఏం చేయగలను అంటే ఇలా గొడవలు పడ్డం ఇవన్నీ కూడా ఆల్రెడీ బయట చేశాను కదా, మళ్ళీ అక్కడ అదే ఇదెందుకు, మంచి కామెడీ టైమింగ్